ఓకే. ఇప్పుడు మానవరహిత డ్రోన్ల వినియోగం పెరగడం వల్ల భవిష్యత్తులో యుద్ధాలు మరింత సులభంగా, బాధ్యతారహితంగా మారే ప్రమాదం ఉందంటారా? ఈ ఆయుధాలనేవి ఇప్పుడు మనం అందరం భయపడుతుంది ఏంటి? ఇరాన్ దగ్గర గనక అణ్వాయుధం ఉంటే, న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అది ఏ దేశం మీదైనా ప్రయోగించే అవకాశాలున్నాయి. తద్వారా ఇతర దేశాలు కనుక అది ఆ యుద్ధంలో కనుక యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందినట్లయితే అది ప్రపంచం కూడా తద్వారా నష్టపోయే అవకాశాలున్నాయి. అందువల్లే ఆహ్, ఈ వార్‌కి సంబంధించి ఏంటంటే అణ్వాయుధాలని తొలగించేలాగా ముందడుగులు వేస్తా ఉన్నారు. అదేవిధంగా డ్రోన్‌లు కూడా అంతే. డ్రోన్‌లకు సంబంధించి ఒక అణ్వాయుధాన్ని తీసుకెళ్ళి ఆ డ్రోన్ ద్వారా వేసే అవకాశాలు కూడా మనం తీసిపారేయలేం. సో, ఇవన్నీ అదేంటంటే ఆయా దేశం యొక్క సమర్థత మీద ఆయా దేశం అది వినాశనాన్ని కోరుకుంటుందా? లేకపోతే శాంతి కాముకంగా ఉంటుందా? లేతే వాళ్ళ దేశాన్ని రక్షించుకుంటానికి ఆ ఆయుధాలను వాడుతుందా? డిఫరెంట్‌గా ఉంటది. సో, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన ఇప్పుడు అమెరికా ఉంది. దాని దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ దేశాన్ని మీదకైనా అది కయ్యానికి కాలు దువ్వుతూ వెళ్తుంది. మొన్న మనం చూసాము వెనిజులా మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఇరాన్ మీదకి వెళ్ళింది. రేపు క్యూబా మీదకి వెళ్ళబోతుంది. అదేవిధంగా ఆ రోజు అక్కడ పాకిస్తాన్ దగ్గర వాళ్ళ ట్విన్ టవర్స్‌ని కూల్చిన ఒసామా బిన్ లాడెన్ ఉంటే ఏం చేశారు? అక్కడికెళ్ళి అతన్ని మట్టుపెట్టేశారు. సో, ఇలాగా అంటే ఏంటంటే కొన్ని రక్షణాత్మక చర్యలకి వాడొచ్చు. లేదంటే ఇతర దేశాలని ఆక్రమించుకుంటానికి కూడా వాడొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం కూడా అది ఐరన్ డ్రోన్‌ని కలిగి ఉంది కాబట్టి ఈరోజు ఇరాన్ మీద దాడులు చేస్తా ఉంది. లెబనాన్ మీద దాడులు చేస్తా ఉంది. సో, వాళ్ళ ఆయుధాలనేవి వాళ్ళ దేశాన్ని రక్షించుకుంటానికి మాత్రమే వాడతారంటే అంతవరకి ప్రపంచం కూడా ఊరుకుంటుంది. లేదంటే ఇప్పుడు చైనా దానికి శక్తి ఉంది కదా అని చెప్పేసి వేరే దేశాలకి ఇప్పుడు తైవాన్ మీదకి వెళ్తా ఉంది. టిబెట్ విషయంలో మనకి దలైలామా విషయంలో ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూసాం మనం. మన దేశం మీద కూడా కొన్ని కొన్ని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా ఏ విధంగా కయ్యానికి కాలు దూకుతుందో చూసాం. అటు పక్కన శ్రీలంకలో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇటు బంగ్లాదేశ్‌లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇవన్నీ కూడా అంటే పాకిస్తాన్‌తోనేమో చెలిమి చేస్తా ఉంది. స్నేహంతో ఉంటుంది. సో, ఇండియా మీదకి పాకిస్తాన్‌ని రెచ్చగొడతా ఉన్న పరిస్థితి కూడా చైనాకుంది. సో, చైనా యొక్క అడుగులు ఎటువైపు అడుగులు వేస్తుందా అనేది ఇతర దేశాలన్నీ కూడా డేగడంతో చూస్తా ఉంటాయి. ఈవెన్ అమెరికా కూడా ఈ చైనా ఇంత శక్తివంతంగా మారటాన్ని తట్టుకోలేకపోతుంది కాబట్టి చైనా అదుపు చేయాలనే విధంగా మొన్న ఈ మధ్య ఆంక్షలు విధించినప్పుడు కూడా చైనా మీద కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. అయితే చైనాకున్న శక్తి సామర్థ్యాలతో చైనా కూడా అదే విధంగా స్పందించి ఆ ఆంక్షల్ని కొంత సడలింపు చేసుకున్న పరిస్థితి ఉంది. సో, ప్రపంచం మొత్తం కూడా ఆధిపత్య ధోరణిలో ఉన్నప్పుడు అటు చైనానా, ఇటు అమెరికానా అన్నప్పుడు అప్పుడు చైనా ఒక పెద్ద భూతంలాగా ఇతర దేశాలకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ఎవరు కూడా తీసిపారేయలేరు. సో, ఇలాంటి పరిస్థితుల్లో చైనాను అదుపు చేయాలంటే ఇవన్నీ కూటమి కట్టాలనే ఓకే. దిశగా ఓకే. అడుగులు మస్తాన్ వేశాయి. గారు అందుకని ఇప్పుడు ప్రధానంగా 2021లో ఆకుస్ కూటమి ప్రధానంగా చైనా ఎందుకు వ్యతిరేకిస్తుంది ఈ కూటమిని? అంటే ఏం దానివల్ల లేదు. వీళ్ళు కలిగే అందరూ కూడా టెక్నాలజీ పరంగా బ్రిటన్ గాని, లేదంటే అమెరికా గాని ఆయుధ సంపత్తి పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. సో, ఆస్ట్రేలియాని కలుపుకోవడం ద్వారా ఈ ఏరియాలో ఆహ్, చైనాకి పెను సవాలుగా మారుతుంది అనేది చైనా గమనించింది. సో, అందువల్ల ఏముంటుంది తన దగ్గర అణ్వాయుధాలు అలాంటియన్నీ ఉన్నా కూడా అణు నిరాయుధీకరణ వైపు అడుగులు వేస్తా ఉంటే ఇట్లా ఆస్ట్రేలియా ఎందుకు ఇట్లా చేస్తా ఉంది? అమెరికా, బ్రిటన్ ఎందుకు ఆస్ట్రేలియాకి సహకరిస్తా ఉన్నాయి? ఇది మరింత ఆయుధ పోటీకి దారితీస్తాయి అని ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తూనే అది చాలా రక్షణాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జపాన్ ఈ ఆకూస్ కూటమిలో చేరాలని ప్రయత్నం చేయటం వెనకేంటంటే చైనా తైవాన్ మీద కన్నేసింది. సో, దాన్ని రక్షించుకోవాలంటే జపాన్ కూడా ఈ ఆకూస్ కూటమిలో చేరే విధంగా అడుగులు పడతా ఉన్నాయి. అంటే ఓకే. ఏంటంటే చైనాని ఎదుర్కోవాలంటే ఒక్క దేశం వల్ల కాదు కాబట్టి ఈ 3 దేశాలు ముందు ఏకమైంది. తర్వాత ఇంకో దేశాన్ని కూడా కలుపుకునే విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాలి. ఓకే. ఇప్పుడు మరి ప్రపంచ ఇంటర్నెట్, ఇంధన వ్యవస్థలు సముద్ర గర్భ కేబుళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం డ్రోన్ల సాంకేతికత మాత్రమే గ్లోబల్ మౌలిక వసతులను కాపాడగలదంటారా? అంటే ఇక్కడ డ్రోన్‌లు ఒక్కటే చూడకూడదండి మనం. డ్రోన్‌లు ఏంటంటే అది నిఘాకి మాత్రమే పనికొస్తాయి. లేదంటే కొన్ని చిన్న చిన్న దాడుల నుంచి కూడా కొంత డిఫెన్సివ్‌గా పనికొస్తాయి తప్పితే డ్రోన్‌లు మొత్తమే కదా! అంటే అదొక వ్యవస్థ. అంటే ఇప్పుడు పిల్లర్ 1 కింద ఏం తీసుకున్నారు వీళ్ళు? అణు జలాంతర్గాముల్ని వాటిని తీసుకున్నారు. అంటే ఏంటి? చైనా గనక తన దగ్గర ఉన్న జలాంతర్గాములతో వేరే దేశాల మీదకి వెళ్ళబోతా ఉంటే వాటిని అక్కడికక్కడే కనుగొని వాటిని నిలుపుదల చేసే విధంగా అది పిల్లర్ 1 ప్రాజెక్ట్ కింద చేశారు.
పిల్లర్ 2 కింద ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఏఐ టెక్నాలజీ కానీ, సూపర్ సానిక్ యుగం కానీ, ఇట్లా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ టెక్నాలజీ డెవలప్ అయిందో, ఈ డెవలప్‌మెంట్‌కి అనుగుణంగా ఈ డ్రోన్‌లు కూడా డెవలప్ చేయాలి. చేయటం ద్వారా చైనాని దీని ద్వారా కూడా నిఘా ఉంచొచ్చు, అదుపు చేయొచ్చు అనేది దీని యొక్క మౌలిక సిద్ధాంతం. సో, దాని భాగంగా వెళ్తుంది. అయితే ఇది మొత్తం యుద్ధాలను అరికడుతుందా? చైనాని మొత్తం అదుపులో ఉంచుతుందా అంటే మొత్తం డిఫెన్సివ్‌గా పనిచేస్తుంది. చైనా కూడా ఎటు పడితే అటు ఆక్రమణలకు గానీ, లేకపోతే కయ్యానికి కాలు దువ్వటానికి గానీ అడుగులు వేయకుండా అదుపులో ఉంచాలనేది ఈ యొక్క కూటమి లక్ష్యం. అంతేగాని మొత్తం యుద్ధాన్ని నివారించేది కాదు. ఎందుకంటే చైనా ఎక్కడా కూడా పెద్ద ఎత్తున యుద్ధాల్లో పాల్గొన్న చరిత్ర ఏం లేదు. అది దాని దగ్గరున్న ఆయుధ సంపత్తితో అందరినీ ప్రపంచ దేశాలను బెదిరిస్తుంది తప్పితే ఎక్కడా కూడా యుద్ధం చేసి తద్వారా గెలిచిన సందర్భాలు కూడా లేవు. అంటే ఇండియా మీద 1960స్‌లో జరిగింది. కానీ అది పెద్ద యుద్ధంగా పరిణమించలేదు. కొన్ని రోజుల్లో ముగిసిపోయిన పరిస్థితి కూడా మనం చూడాలి. అంటే ఇప్పుడు చైనా ఎప్పుడు కూడా ఏంటంటే నా దగ్గర ఇన్నున్నాయి, ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఆయుధ సంపత్తి ఉంది అనేది భయపెడతా ఉంది. అయితే ఏంటంటే మిగతా దేశాలు కూడా దాని ఆధిపత్యాన్ని వహించకుండా దాన్ని ఎప్పుడు అదుపులో ఉంచాలి, దాన్ని కూడా ఎలా అదుపు చేయాలనే దిశగా వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆకూసు కూటమి ఆ విధంగా అడుగులు వేస్తుందని చెప్పచ్చు. ఓకే, అంతర్జాతీయ చట్టాల ద్వారా ఒక ఫైనల్ ఓకే, ఒక చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి.